ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. మోసం చేసేటువంటి మనుషుణ్ణి నమ్ముతూ జీవితాలని ఆత్మకి రక్షణనిచ్చేటువంటి దేవుణ్ణి మాత్రం నమ్మకపోగా నీ జనం ముందు చేసినటువంటి అద్భుతాలు మరి ఏ జనం ముందు కూడా చేయబడలేదు అని లేఖనం సెలవిస్తూ ఉంటది. మోషేతోటి అన్ని అద్భుతాలు మనుషునికి దేవుడు కనపరిచినా సరే, అన్ని అద్భుతాలు కళ్ళ ముందు కనపరిచినా సరే నమ్మటానికి సంశయిస్తూ ఉంటారు, నమ్మటానికి వెనక ముందు ఆడుతూ ఉంటారు. లేఖనంని ఒకసారి మనం చూసుకున్నట్లయితే లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడే దేవుని ప్రజల మధ్యలో అద్భుతాలు జరిగిస్తాడని చెప్పబడతా ఉంది. నిర్గమకాండంలో 4వ అధ్యాయము 4వ అధ్యాయము 21వ. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. మర్చిపోవద్దు సుమి, మర్చిపోవద్దు. దేవుడు నొక్కి మరీ చెప్తా ఉన్నాడు, నేను నీకు ఇచ్చినటువంటి అద్భుతాలన్నీ కూడా ఫరో ఎదుట చేయాలి. చేస్తే ఈ దేవుని ప్రజలకి ఏం జరుగుతుందంటే విశ్వాసం వస్తుంది. చూసినా సరే, అనుభవించినా సరే విశ్వాసం రాని వారికి మనం ఏమి చేయలేం. తీరా దేవుని ముందు వేసుకొని నుంచోబెట్టినా సరే అటువంటి వాళ్ళని మార్చలేము. అయితే మన వరకు చూసుకుంటే దేవుడు ఇచ్చినటువంటి అద్భుతాలు మన మధ్యలోనే జరుగుతాయి. ఆయన ప్రజలను మనము అని దేవుడు నిర్ధారణ చేయటం కొరకు అద్భుతాలు జరిగిస్తా ఉన్నాడు. ఈ ప్రజల ముందు ఆయన చేసే అద్భుతాలు మనము చూసి అనుభవించిన తర్వాత విశ్వాసం ఉంచాలి. మరి ఎవరి ముందు జరగవు ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచక క్రియలు మరి ఎవరి ముందు కూడా జరగవు. మొదట ఉన్నటువంటి ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి శిష్యుల వరకు అందరి జీవితాల్లో జరుగుతూనే ఉన్నాయి. అందరి జీవితాల్లో దేవుని యొక్క శక్తి కలిగినటువంటి కార్యాలు. ఈ కార్యాలు చూస్తున్నటువంటి వారందరూ కూడా ఒకటే గుంపు కూడి యేసు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏదన్నా ఒక మంచి అద్భుతాన్ని జరిగి మేము చూస్తాం అని చెప్పినని అంటూనే ఉంటారు. వాళ్ళ ముందు జరుగుతూనే ఉంటాయి. జరిగేవి కాకుండా ఇంకోటి ఏదన్నా చేయి అని అంటారు. అట్లాగా వాళ్ళ ముందు జరిగే వాటన్నిటినీ కూడా వాళ్ళ ముందు జరిగే వాటన్నిటిని కూడా చూస్తా నమ్మనటువంటి ఈ ప్రజల్ని దేవుని ముందు నిలబెట్టినా సరే దేవుడు కాదు, వేషం వేసుకొని మనుషులు నుంచున్నాడు అని చెప్తారు. వాళ్ళకి కళ్ళ ముందు చేసేటువంటి అద్భుతాలు సాలకపోగా వాళ్ళు ఇంకా కొత్త చేయాలంట. కళ్ళ ముందు కనిపించేటువంటి మనుషులే చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు మనతో పాటు తిరిగినటువంటి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడినప్పుడు వినాలా, నమ్మాలా? నమ్మకపోగా ఇంకోటి చేయి. మొదట ఉన్నటువంటి దాని మీదనే విశ్వాసం లేనప్పుడు తర్వాత ఇంకొకటి కావాలంటే ఎక్కడి నుంచి జరుగుతుంది?
మొదట జరిగినటువంటి దాని మీద నమ్ముకోలేకపోతే రెండోది ఎలా జరుగుతుంది? అందుకే యేసుప్రభు వారు వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నదే చెప్తా ఉన్నాడు. మీకు కోరుకున్నట్లుగా జరుగుతుంది, ఒక గొప్ప కార్యం అనేది జరుగుతుంది. ఏమిటంటే యోనా గ్రంథంలో, మీరు పండితులు కదా, మీరు పెద్ద పండితులు కదా, యోనా గ్రంథంలో రాయబడి ఉన్నది. 3 రోజులు ఆ చేప కడుపులో 3 రోజులు ఉంటాడు, సముద్రంలో 3 రోజులు ఉంటాడు. అలాగనే మనుష్య కుమారుడు కూడా 3 దినాలు భూమి గర్భంలో ఉంటాడు అని ఒక మాట చెప్తాడు. వాళ్ళు ఆలోచనలో పడతారు, ఈ మనుష్య కుమారుడు ఏంది భూమి గర్భంలో ఉండటం ఏంది? నేను ఒకటి అడిగితే తికమక మాక తిక, తికమక మాక తిక. మేము ఒకటి అడిగితే సూటిగా సమాధానం చెప్పటం విడిచిపెట్టి 3 రోజులు మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడని చెప్తాడు. ఈయన ఎక్కడ పిచ్చోడు అని చెప్పినని అనుకుంటారు. ఆయన పిచ్చోడు కాదు, ప్రస్తుతం కనపడుతుంది. వాళ్ళకి ఆ రోజు కనపడక ముందు చెప్పిండు. వాళ్ళకి ఆ రోజున ఇప్పుడు జరుగుతూ ఉన్నది, కనపడతా ఉన్నది, జరగక ముందు వారికి చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. జరుగుతుంది ఇప్పుడు ఇదే. రేపటి రోజున శుభ శుక్రవారం జరుగుతుంది. అంటే వెనుక అదే రోజున, అంటే ఖచ్చితంగా అదే రోజున కాదు కానీ అప్పుడున్నటువంటి వాళ్ళ క్యాలెండర్ ప్రకారం శుభ శుక్రవారాన ఆయన ఏమవుతాడంటే భూగర్భంలో దాచిపెట్టబడతాడు. చనిపోయి భూగర్భంలో దాచిపెట్టబడి 3 దినాలు ఆ భూమిలోనే ఉంటాడు. ఈ సూచనని అప్పుడు అడిగినటువంటి వారికి దేవుడు ఇస్తాడు. ఇచ్చి ఇదే కనుక సూచక క్రియ, ఇప్పుడున్నటువంటి ఈ తరానికి యేసు ప్రభు రక్షకుడు అని కన్ఫర్మ్ చెప్పడానికి, ఖచ్చితంగా ఈయన రాబోయేటువంటి రక్షకుడు, మనుష్యుని ఆత్మకి విమోచకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈయనే అని చెప్పడానికి ఇదే సూచన. ఏంటయ్యే సూచన అంటే 3వ దినమున మనుష్య కుమారుడు మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు. ఈ తిరిగి లేచినటువంటి ఈ మనుషుడు సకల ప్రజల ఎదుట దేవుని రక్షకుడు. ఆమేన్. యేసు రక్తమునకు స్తోత్రము కలుగును గాక. ఆయన మనల్ని విమోచించాడు. ఆయన మనల్ని విమోచించి ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. నేను రాసి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది అని చెప్పినని ఒకటే ఏడుపులు పడబోపులు. నేను రాసి స్వస్థత కలుగుతుందా? మీరు రాసుకున్నారు చెప్పండి, మీరు రాసుకున్నారుగా చెప్పండి, కలుగుతుందా? కలుగుతుంది. గట్టిగా అడిగినాం అనుకోండి కలగవచ్చు. ఇంకా గట్టిగా సొక్కా పట్టుకుని అడిగినాం అనుకోండి కలగదు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళని చూసి ధైర్యంగా చెప్పాలి. వాక్యము సెలవిస్తూ ఉంది, నేను రాసి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే ఆయన శిష్యులకి ఆయన ఇచ్చినటువంటి గొప్ప కార్యాలు ఇవి. ఆయన ప్రజల మధ్యలో ఆయన పనివారి చేత ఆయన నేడు జరిగిస్తున్నటువంటి గొప్ప కార్యాలు ఇవి. నేను రాస్తే ఆయన పేరు మీద స్వస్థత. నీకంత కడుపు మండితే, కాలితే, నిప్పులు పోసుకుంటే కడుపులో పెట్రోల్ మీద పోసి నువ్వు స్వస్థత చేయి, పెట్రోల్ రాసి స్వస్థత చేయి. నువ్వు ఆ పెట్రోల్లో స్వస్థత ఉంటే ఆ పెట్రోలు ద్వారా స్వస్థత కలిగితే నీ వెంబడే వస్తారు కదా. ఆమేన్. ప్రజలందరూ నీ వెంబడే వస్తారు కదా. ఈ నూనెలు రాస్తున్నారు, స్వస్థతలు కలుగుతుంది, ఏడు పొందుకు నువ్వు కూడా చేయదో ఒకటి. నిన్ను ఎవరైనా పట్టుకున్నారా? ఆపారా? ఎవరన్నా వద్దని నువ్వు చేయొద్దు మేమే చేస్తామని చెప్పి నన్ను ఎవరైనా ఆపారా? ఆపలేదుగా. నువ్వు చేయి. ఆమేన్. మేము మా దేవుని పేరు మీద చేస్తాం. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప కార్యాలు ఆయన ప్రజల మధ్యలో జరుగుతూ ఉంటాయి.
ఎందుకంటే ఈయన రక్షకుడు, హీ ఈజ్ ద సేవియర్. ఈయన రక్షకుడు, మన జీవితాలను రక్షించేటువంటి దేవుడు. ఆయన యొక్క కార్యాల ద్వారా మన కళ్ళ ముందు, మన జీవితంలో, కళ్ళ ముందే కాదు మన జీవితంలో కూడా ఆయన కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఈయన మాత్రమే రక్షకుడు, లోకమంతటా ఈయన మాత్రమే విమోచకుడు అని చెప్పగలిగేంతగా దేవుని కార్యాలు మనకి ఎదురవుతాయి. ఆ రోజు మోషే కూడా భద్రాసుని జాగ్రత్త, మర్చిపోవద్దు, వాడి ముందు నేను నీకు ఇచ్చినటువంటి అద్భుతాలన్నీ చేస్తేనే నీ ప్రజలు నన్ను నమ్ముతారు. నేను నీకు ఇచ్చినటువంటి కార్యాలను నీవు నీ ప్రజల ముందు జరిగిస్తేనే వాళ్ళు నా ప్రజలుగా స్థాపించబడతారు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. అద్భుతాలను జరిగించేటువంటి ఆశ్చర్యకరుడు ఆయన. ఈ రోజున దేవుని వాగ్దానము సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. మోషే పంపబడిన వాడు దేవుని చేత సూచక క్రియలని, మహత్కార్యాలను జరిగించాడు. క్రీస్తు పంపబడిన వాడు తన ప్రజల ఎదుట, అలాగనే తన శిష్యుల ఎదుట గొప్ప కార్యాలను దేవుని పేరు మీద చేశాడు. ఈ రోజున కూడా లోకమంతటా కూడా అద్భుతాలను దేవుడు జరిగిస్తాడు. ఈయన రక్షకుడు. ఈయన 3వ దినమున తిరిగి లేచినటువంటి లోక రక్షకుడు. అనే విధంగా కళ్ళ ముందు ఆయనను గూర్చినటువంటి ఆయన క్రియలు సాక్ష్యమిస్తా ఉన్నాయి. ఆయనను గూర్చినటువంటి సాక్ష్యాలు మనుష్యుడు కాదు, ఆయన యొక్క పనులే సాక్ష్యమిస్తా ఉన్నాయి. 21వ అధ్యాయము చివరి వచనంలో రాయబడిన మాట, శిష్యుడు అంటాడు ప్రభు గురించి, దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నిటినీ కూడా బుక్ రాసిన అనుకోండి, అట్లాగా రాసినటువంటి బుక్కులన్నిటినీ కూడా ఒక దగ్గర పెడితే ఈ భూమి కూడా సరిపోదేమో అని అనిపిస్తా ఉంది నాకు అని యోహాను దేవుని శిష్యుడు అయినటువంటి యోహాను 21వ అధ్యాయము చివరి వచనంలో ఈ మాట ప్రస్తావించాడు. నేను కనుక యేసుప్రభు చేసిన అన్నిటిని రాసిన అనుకోండి, గ్రంథస్థం చేసిన అనుకోండి, ఆ గ్రంథాలన్నీ భూమి మీద పేరిస్తే ఈ భూమి సరిపోదు, అన్ని అద్భుతాలు ఉన్నాయంట. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతటి శక్తి సంపన్నుడో చూడండి. దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. మనము దేవుని మనుషులము, ఆయన యొక్క చేతి పని మనం. ఆమె ఆ శక్తిమంతుడైనటువంటి దేవునిని మనము అనుసరిస్తా ఉన్నాం. మన జీవితాల్లో ఆ దేవుని యొక్క గొప్ప కార్యాలు దేవుడు జరిగించును గాక. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన పరలోకపు దేవా, నీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా నీ ప్రజల మధ్యలో నీ సాహస కార్యములను తండ్రి జరిగించమని, విశ్వాసమును వృద్ధి చేయమని, నీ ప్రజల జీవితాలలో జరిగే గొప్ప కార్యాలు తండ్రి నీ ప్రజలను స్థిరపరచున్నట్లు, నీ మార్గమునందు నిబిడలు తండ్రి పాతుకొని విశ్వాసంలో వేరుపారునట్లు నీ మహత్కార్యములను తండ్రి గొప్పగా జరిగించమని, ఆనాడు మోషేకి ఇచ్చినటువంటి సాహస కార్యములను పరిశుద్ధాత్మదేవ నీ కృప చేతనైనా ఇప్పుడున్నటువంటి నీ ప్రజల జీవితాలలో క్రీస్తు ద్వారా తండ్రి అనేక అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను జరిగించమని ఈ పరిశుద్ధ పాదముల చెంత ఈ మనవులను చేర్చి ప్రార్థిస్తూ ఉండగా నీ కృపలో తండ్రి ఈ విన్నపాలను దీవించి ఆశీర్వదించమని నీ దయ కలిగిన నామం నాకు ప్రార్థన చేయొచ్చు. నీ శక్తి కలిగిన నామం నాకు తండ్రి ఈ విన్నపాలను ప్రతిష్ఠ చేయొచ్చు ఉండగా నీ కృప చొప్పున నాయన ఈ యొక్క పరిచర్యలో నీ గొప్ప మహత్కార్యములను తండ్రి మీరు స్థాపించి నీ
నీ నామమును నీ రక్షణను వెల్లడిపరచమని మీ పరిశుద్ధాత్మ చేతనైన గొప్ప అద్భుతాలను అనేకుల జీవితాలలో జరిగించి వారి జీవితాలను బాగుపరచమని సమస్త ఘనతను మీకు ఆపాదించి మరొక మారు ఈ ప్రార్థన మనవులను మీ పాదముల చెంత చేర్చి రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరిశుద్ధుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్.